సజీవ నిర్జీవాలను వేరు చేసి చూపేది చైతన్యం. ఎలా అంటే పట్టాల మీద రైలు వేగంగా వెళ్తుంది. దారిలో పట్టాల మీద ఉన్న చిన్న పురుగు ప్రక్కకు తప్పుకుంటుంది. అది చూసి వెంటనే మనం రైలు నిర్జీవమైన జడ పదార్థము, కేవలము ఒక యంత్రము, పురుగు సజీవి అంటాము. కారణం, పురుగు నియతిని అతిక్రమించడానికి ప్రయత్నించింది. రైలు ఇంజిన్కు శక్తి బలము ఎంత ఉన్నప్పటికీ అది నియమబద్ధమైనది. మనిషి ఎలా తిప్పితే అది అలా వెళ్ళి తీరవలసిందే. మరో విధంగా అది పోలేదు. అది అలా నిర్మితమైంది. కానీ పురుగు చిన్నదైనా అల్పమైనదైనా నియతిని అతిక్రమించి ప్రమాదము నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. చూశారు అక్కడ చిన్న పురుగు నియతికి వ్యతిరేకంగా అది తన శక్తిని, స్వేచ్ఛను నిరూపించుకోవడానికి ప్రయత్నించింది. దానిలో ఇక ముందు అభివ్యక్తమయ్యే భగవంతుని సూచించేది ఆ ప్రయత్నమే. ఇది మనమందరము పట్టుకోవలసిన విషయం. ఈ విధంగా ప్రతి జీవిలోనూ ప్రాణానికి ఆనవాలైన చైతన్యంగా భగవంతుడు విరాజిల్లుతున్నాడు. ఇది నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయము ఏమిటంటే, భగవంతుడు చైతన్య స్వరూపుడు అని చెప్పాలనుకున్న విషయం. ఇది అర్థం చేసుకోండి. ఉంటా.